సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడుమని అర్థముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనకు స్వస్థత చేకూర్చటానికి యెహోవా దేవుని వైపు ఆయన కనులెత్తి చూచుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. కుమారుడైనటువంటి యేసుకు తండ్రితో తనకున్నటువంటి స్థిరమైన సహవాసానికి గుర్తుగా కుమారుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రతి అద్భుత కార్యము ఎక్కడ చూసేవాడంట? ఆయన ఆకాశము వైపు చూచేటువంటి వాడైనా ఆకాశము వైపు చూచి ఆయన కనులెత్తి ఆ స్వస్థత ఏదైనా కూడా ఆయన చేసేటువంటి వాడు. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితము తండ్రి చిత్తముపై ఆధారపడినదని మనము ఈ రెండవ పద్ధతి ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనలో కూడా చాలా అవసరతలు ఉంటాయి. మనకు కూడా చాలా అవసరతలు ఉంటాయి. మన ప్రతి అవసరత ఎవరి వైపు చూడాలి? మనము కనులెత్తి దేవుని వైపు మనం చూడాలి.